బయటికి వెళ్ళండి. అందరూ బయటికి వెళ్ళండి ముందు. బయటికి వెళ్ళండి. నడవండి బయటికి. అరే అరే ఏం చేస్తున్నారు? అరే అరే మా సామాన్లు ఇలా ఎలా చేయగలరండి మీరు? మీకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదు, అందుకని మీరు మధ్యలో మాట్లాడకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు సంబంధం ఉండదు? మీరు నా సామాన్లు బయట పడేస్తున్నారు. మాకు గది కూడా ఇవ్వడం లేదు. మీ ధర్మసత్రంలో గదులు ఉన్నప్పటికీ మీరు మాకు గది ఎందుకు ఇవ్వడం లేదు? అరే చూడండి, పాపం ఆ పిల్లడికి చూపు లేదు, కనిపించడం లేదా మీకు? మేము ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చాం, మీరు ఇలా చేస్తే ఎలా అండి? చూడండి మేడం గారు, ఆ పిల్లాడికి కళ్ళు లేవేమో, అందుకని వాడు చూడలేడు. కానీ మీకైతే భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కదా, బుర్ర కూడా ఇచ్చాడు కదా. ఎదుటి వాళ్ళ విషయంలో తలదోచకూడదని ఆలోచించగలరు కదా. అలా చేస్తే మీకే నష్టం అంటే జరుగుతుంది. మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏముంది? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు సామాన్లు వెళ్ళాలి? విసిరేయండి. లోపల ధర్మసత్రంలో గదులు ఖాళీ. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. అమ్మగారు మీరు బానే ఉన్నారు కదా? అమ్మగారు దెబ్బలు తగలేదా? నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే? నువ్వు నన్ను కొడతావా? నీకు బుద్ధి ఉందా అసలు? ఇప్పుడు నేను నీ సంగతి తెలుస్తాను. అరే అరే గంగా ఏ? ఏం చేస్తావు నువ్వు? సిగ్గులేదా నీకు ఇలా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి? ఏంటి ఏమైంది? వీళ్ళతో ఎందుకిలా గొడవ పడుతున్నారు? ఇతని ధర్మసత్రానికి మేనేజర్. ఇక్కడ గదులు ఖాళీగా ఉన్నా కూడా మాకు గదులు ఇవ్వడం లేదు. ఈవిడ తన చూపు లేని పిల్లాడితో వచ్చింది ఇక్కడికి. ఈ పిల్లాడికి ఏమో చూపు లేదు. మేమంతా ఎంతో దూరం నుంచి వచ్చాం. మేము వచ్చే ముందే గది బుక్ చేసుకున్నాం, డబ్బులు కూడా కట్టాం వాళ్ళకి. ఏంటి చౌదరి, ధర్మసత్రాన్ని నడిపించడం అనేది చాలా పుణ్యకార్యం అవుతుంది కదా. అంతేగాని నువ్వు పిల్లలకి అన్యాయం చేసి ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నావా? నేను కూడా చూస్తాను వీళ్ళకి నువ్వు ఎలా గది ఇవ్వవు అని. ఇది ఎప్పుడు ఇంతే, తన పంతాన్ని చూసుకోవచ్చు కదా. అందరి విషయాల్లో తలదూరుస్తూ ఉంటుంది వెళ్ళి. నువ్వేమైనా ఈ ఊరికి మహారాణివా ఏంటి? నువ్వు మాకు ఆజ్ఞవగానే మేమందరం తలవంచుకుని దాన్ని పాటించడానికి నువ్వు ఏం చేయగలవో అది నేను కూడా చూస్తాను. నేనెవరో నీకు తెలుసా? అలావత్ కుటుంబానికి కోడలిని, కోమలి. కోమల్ గారు మీరా? నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. పొరపాటు జరిగిపోయింది. అరే సామాన్లు త్వరగా తీసుకురండి. తెండి. వీళ్ళ సామాన్లు లోపల పెట్టించు. అలాగే అమ్మా. అలాగే వీళ్ళకి సరిగ్గా మర్యాదలు చేయించు. రండి అమ్మా, రండి. ఇటువంటి సామాన్లు ఇవ్వండి. రండి రండి రండి, అరే వా, లోపలికి మీరు రండి. చాలా ధైర్యవంతులు. అచ్చం మా అమ్మలాగే. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలా తెలియని ఊర్లో మీరు మాకు సాయం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. జీవితంలో ప్రతిరోజు ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి అసలు మన ఊహలకే అందవు. నా పేరు గంగా. ఈవిడ మా అమ్మగారు. తను నా కూతురు కృష్ణ. మేమందరం బెనారస్ నుంచి వచ్చాం. నా పేరు కోమలి. నేను ఇలావత్ కుటుంబానికి చిన్న కోడల్ని, కానీ ప్రేమగా అందరూ నన్ను పెద్దమ్మాయి అంటారు. కోమలి, మేమేమైనా మిస్టర్ ఇండియానా నీకు కనిపించకపోవడానికి? మాకు నీకు మధ్య సంబంధం అయితే ఉంది కదా. ఆ గంగా గారు ఆవిడ కమలా పిన్ని గారు, ఈవిడ మాలతి గారు మా అత్తగారు, ఇక తనేమో పింకీ నా ఆడపడుచు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఈవిడ గంగా గారు, ఆవిడ అమ్మగారు, ఇంకా కృష్ణ. నిజం చెప్పాలంటే మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కోమలి. ఏమైందమ్మా? ఇక్కడేదో గొడవ జరిగిందని నాకు కబురందింది. అలాంటిదేం లేదు బాబు. ఆడవాళ్ళని ఎవరో ఏడిపించారట. మీకెవరో అబద్ధం చెప్పినట్టున్నారు బాబు. అలాంటిదేం జరగలేదు. నువ్వు చెప్పింది నిజమేనా? అవును బాబు, నిజమే. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయిందంతే. ఇక పొరపాటుని నేను సరిదిద్దాను. ఇప్పుడంతా బాగానే ఉంది లక్కీ గారు. నేను చెప్పేది సరిగ్గా విను. ఇక్కడ మేలి ముసుగు తల్లి కోసం ఏర్పాట్లన్నీ మావాళ్ళి చేస్తున్నారు. వచ్చే భక్తులకు నువ్వు ఇక్కడ ఇబ్బంది కలిగించావంటే నేను నీ ఎముకలు చట్నీ చేసి అమ్మవారి పాదాల దగ్గర పెడతాను. జాగ్రత్త. అలాగే బాబు గారు. అర్థమైందా? రండి రండి అమ్మగారు, రండి, పదండి. పదనమ్మా. అమ్మగారు, మీరు కూడా మేలిముసుగు తల్లిని దర్శించుకోవడానికి వచ్చారా? అవునమ్మా, చాలా దూరం నుంచి వచ్చాం. కళ్ళజోడు కూడా విరిగిపోయింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చాం. ఎన్నో ఆశలతో వచ్చాం ఇక్కడికి. నా కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ తల్లి మమ్మల్ని కాపాడాలి.
మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. భక్తులారా, ఈ జీవితం కష్టాలతో నిండిపోయి ఉంటుంది. ఇక ఈ తల్లి దర్బార్ అయితే మిమ్మల్ని మీ కష్టాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఎవరైతే ఒక్కసారి ఈ తల్లి భక్తిలో మునిగిపోతారో వాళ్ళు భవసాగరంలో మునిగిపోయినట్టే అనుకోండి. అందుకే రండి, గట్టిగా చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. మీరు నన్ను ఇష్టపడకపోతే ఏమైంది? నేను మీ భార్యను కదా. నేను మీ మనసులో నా మీద ప్రేమను పుట్టించేదాకా నాకు కూడా ప్రశాంతంగా ఉండదు. భగవంతుడి మీదొట్టు. మీకున్న శ్రద్ధ ఇంకా భక్తుల కోసం మేలి ముసుగు తల్లి మరి కాసేపట్లో మీకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడికి రాబోతున్నారు. అదిగో చూడండి, మేలి ముసుగు తల్లి పల్లకి వచ్చేసింది. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. ఈ రోజు మీరు చూశారు, ఒక భక్తురాలు ఆ తల్లి పల్లకి కింద పడబోతే వచ్చి కాపాడి పుణ్యం సంపాదించారు. సరిగ్గా అదే విధంగా ఆ తల్లి కూడా తన భక్తుల కష్టాలను తన భుజాల మీద మోస్తూ వాళ్ళందరినీ కష్టాల నుంచి కాపాడుతూ ఉంటారు. మేలి ముసుగు తల్లికి జై. ఈ రోజు ఈ తల్లి తన శక్తితో అందరికీ ప్రాణదానం చేస్తారు. ఎలాంటి రోగినైనా సరే ఆరోగ్యవంతుడిగా చేస్తారు. కుంటివాడికి కాలు తెప్పిస్తారు, అలాగే పేదవాళ్లను ధనవంతులుగా చేస్తారు. చెప్పండి, మేలి ముసుగు తల్లికి జై. మేలి ముసుగు తల్లికి జై. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. కృష్ణ, నమస్కారం చెయ్యి. చూడు గంగా, ఈవిడే మేలు ముసుగు తల్లి. ఎంతమంది భక్తులు వచ్చారు చూడు. ఎంత భక్తి ఉంది అందరికి ఈవిడి మీద. నాకు చాలా నమ్మకంగా ఉంది ఈవిడ నా నిరంజన్ని తప్పకుండా కాపాడుతుందని. అమ్మగారు అంత త్వరగా ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ముందు మనం ఒకసారి ఆవిడ మాయం ఏంటో తెలుసుకోవాలి కదా. నువ్వు వీళ్ళు అస్సలు మాట్లాడకూడదు గంగా. బాబు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. బాబుకి మెడిసిన్స్ ద్వారా నయం అవుతుందేమో, కానీ ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అమ్మగారు. భక్తులారా, ఈ చిన్న పిల్ల తన కాళ్లతో అస్సలు నడవలేదు. కానీ ఈ రోజు ఈ తల్లి తన చమత్కారంతో ఈ పాపకు నయం చేస్తారు. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. నెమ్మదిగా పైకి లేమ్మా. చూశారు కదా భక్తులారా, మేలి ముసుగు తల్లి చేసిన చమత్కారం. ఈ పాప నడవలేని పరిస్థితుల్లో ఉంది, కానీ ఈ రోజు తన కాళ్ళ మీద తను నిలబడింది. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, 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 మేలి ముసుగు తల్లికి. ఇప్పుడు నీకు నమ్మకం కలిగి ఉంటుంది కదా గంగా. ఈ తల్లి నా నిరంజని తప్పకుండా కాపాడుతుందని. ధన్యురాలి తల్లి, ధన్యురాల్ని. కానీ నువ్వేమో. అరే, ఎక్కడికెళ్ళింది మీ అమ్మ? ఇక్కడే ఉండాలిగా. తెలీదు, ఇంతవరకు ఇక్కడే ఉంది. మీ అమ్ముందే, ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు. చూడండి, ఈ బాబుకు పోలియో, సరిగ్గా లేచి నడవలేడు. కానీ ఈ రోజు ఈ తల్లి తన చమత్కారంతో ఈ బాబుకు నయం చేస్తుంది. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి.
మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి. త్వరగా డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి మీ డబ్బులు. ఇంత తక్కువ ఇస్తే ఎలా? ఇలా చూడు, ఇదే చాలా ఎక్కువ. పాపం తీసుకొని త్వరగా వెళ్ళు. ఎవరైనా చూసారంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇదేంటండి? పదమ్మా. ఈ నకిలీ గడ్డం బాగా ఇరిటేట్ చేస్తుంది. ఒక్కసారి సెట్ చేసుకొని వస్తాను. చెప్పండి, మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి. ఏంటి మాతాజీ, కార్యక్రమం మొదలు పెట్టాలా? నీ ఇష్టం. తీసుకుంటే తీసుకో, లేకపోతే వదిలే. ఒక్కరోజు తీసుకోకపోతే మనకి వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా నువ్వే చెప్పు. ఎందుకంటే ఎప్పటి వరకు ఇలాంటి మూర్ఖులు మూఢనమ్మకాలున్న జనం ఈ భూమి మీద ఉంటారో అంతవరకు ఇలాంటి వ్యాపారం చేసే మనలాంటి వాళ్ళ ఖజానాకి ఏమాత్రం లోటుండదు. మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి. పద. చూడండి, ఈ పాపకే కదా ఇందాక మేలు ముసుగు తల్లి నయం చేసింది. నేను ఆ తల్లి గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. మాకేం తెలీదు. పదమ్మా. నేను చెప్పేది వినండి, ఒక నిమిషం వెళ్దాం, పద. ఆగండి. వీళ్ళు ఎందుకు ఇలా వెళ్ళిపోయారు? నేను చెప్పేది పూర్తిగా విన్నే లేదు. ఒకవేళ నేను ఆలోచించేదే అది నిజం కాదు కదా. పదండి పదండి, మీరు చేయాల్సిన పని పూర్తయిపోయింది. ఎవరైనా చూసారంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. పదండి పదండి, త్వరగా సామాన్లు సర్దండి. మేడం గారు, ఏం కావాలి మీకు? ఎందుకు అలా లోపలికి చూస్తున్నారు? నేను అది ఊరికే చూస్తున్నాను అంతే. సెక్యూరిటీ! అరే, గంగా, ఇక్కడ ఖచ్చితంగా ఏదో గందరగోళం జరుగుతుంది. ఆ పాపకి కాళ్ళు బాగవడం, ఇంకా పోలియో వచ్చిన ఆ బాబుకి నయం కావడం. ఒకవేళ వీళ్ళు కళాకారులకి డబ్బులిచ్చి యాక్టింగ్ చేయించడం లేదు కదా, బహుశా అందుకే పట్టుబడతారనే భయంతో నేను అడిగిన దానికి జవాబు కూడా ఇవ్వకుండా ఆ తండ్రి కూతుర్లు హడావిడిగా వెళ్ళిపోయారు. నేను ఈ అబద్ధాల తల్లి గురించి అసలు నిజం బయట పెట్టాలి. రండి భక్తులారా, రండి. ఇక మీరందరూ ఈ తల్లి దగ్గర మీ కానుకలను సమర్పించుకోవచ్చు. మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి మేలి ముసుగు తల్లికి. మీ అమ్మ ఎక్కడికి మాయమైపోయింది? ఎప్పట్లాగే తను సరిగ్గా సమయానికి మాయమైపోతుంది. ఏయ్, నువ్వెక్కడికి ముందు ముందు వెళ్తున్నావు? అడగలే. ఇదిగో గంగా, వస్తున్నాను అమ్మగారు. ఏమైంది కోమలి, ఎందుకింత దిగులుగా ఉన్నావు? అది నేను ఆ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్తుంటే మా పిన్ని గారు నన్ను ఆపేశారండి. కానీ నీకు ఆవిడ ఆశీర్వాదం ఎందుకు కావాలి? అదేంటంటే నేను లక్కీ గారి మనసుని గెలుచుకోవాలనుకుంటున్నాను. ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. నాకు బాగా తెలుసు మగవాళ్ళకి లావుగా ఉండే భార్యలు ఇష్టం ఉండరు. అందుకే లక్కీ గారు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ వాళ్ళ నాన్నగారి ఒత్తిడి వల్ల ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. నా మొహం కూడా చూడాలనుకోవడం లేదు. అందుకని ఇంట్లో వాళ్ళు అందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు. దానికోసం వాళ్ళందరి మనసు గెలుచుకోవడం కోసం లక్కీ గారు నన్ను స్వీకరించాల్సి వస్తుంది. ఇక అది ఎప్పుడు జరుగుతుందంటే నేను వెళ్ళి మేలి ముసుగు తల్లి ఆశీర్వాదం తీసుకున్నప్పుడే. మీ బంధం గురించి ఏమైనా మాట్లాడే అధికారం నాకైతే లేదు కోమలి. నీ జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయం గురించి నువ్వు నాకు చెప్పావు.
అందుకే నేను నీకు ఒకటి చెప్పదలిచాను. పెళ్ళనే దాంపత్య జీవితం ఎప్పుడు సరిగ్గా నడుస్తుందంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే. ఎవరు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని కోల్పోయి ప్రేమని, గౌరవాన్ని సాధించలేరు కదా కోమలి. నీకు లక్కీ గారితో పెళ్లి జరిగింది. ఆయన నీకు భర్త. ఆయన ప్రేమ మీద నీకు పూర్తి అధికారం, హక్కు ఉన్నాయి కోమలి. అవి నీకు దక్కాల్సిందే. ఇక వాటి కోసం నీకు ఇలాంటి అమ్మ ఆశీర్వాదం ఏమాత్రం అవసరం లేదు కదా. బహుశా మీరు చెప్పింది నిజమేనేమో గంగా గారు, కానీ నేను ఇక్కడి దాకా వచ్చాను కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముంటుంది? ఇందులో తప్పుందని నేను అనడం లేదు. కానీ ఒక్కోసారి ఆ భగవంతుడిని కూడా భక్తులు పరీక్షించే సమయం వస్తుంది. అది కూడా అసలు తప్పేం కాదు. నేను ఇప్పుడే వస్తాను. ఏ గంగా, త్వరగా రా. అరే మళ్ళీ అసలు ఏం చేస్తుందమ్మా? చూడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఉఫ్, ఈ పిల్లుందే. రండి రండి, ఆగకండి, వచ్చి తల్లికి కానుకలు సమర్పించుకొని ఆవిడ ఆశీర్వాదాన్ని అందుకోండి. అరే ఒక్క నిమిషం ఆగండి, మీరు రండమ్మా. మీరే కదా ఆ తల్లి పల్లకి కింద పడిపోకుండా కాపాడారు. మీకు పూర్తి హక్కు ఉంది ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి. రండి రండి రండమ్మా రండి. ఓరి భగవంతుడా, మా కోమలెళ్ళి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోకూడదు. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మీకు ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. అమ్మకి సమర్పించుకోవడానికి కానుకలు ఏమైనా తీసుకొచ్చారా? నేను కానుకలేమీ తీసుకురాలేదే. ఏ మాలతి, ఏమంటుంది తను అసలు? నాకు మాత్రం ఏం తెలుసు వదినా, తన గురించి తనకే తెలియాలి. నీ కోడల గురించి నీకు అసలు ఏమీ తెలీదా? వీటినిచ్చైనా ఆగు కోమలి, ఆగు కోమలి. గంగా ఇక్కడ. వంశీ, ఈ గంగ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయ్యో నాకేం తెలుస్తుంది. పైగా ఈ గంగ ఒక్కతే కాదు, కాంతం, నానమ్మ ఇంకా కృష్ణ కూడా ఇక్కడికి వచ్చారు. అయినా వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయినా గంగకి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఏం తమాషా చేయబోతోందో మీ అమ్మ. అరే గ్రాండ్ నానమ్మ, అమ్మ ఏం చేయబోతుంది? తనేమైనా నాకు చెప్పెళ్ళిందా ఏంటి నాకు తెలియడానికి? మీ అమ్మ ఉందే. ఈ బాబుకి కళ్ళు కనిపించవు. ఈ బాబుకి కళ్ళు తెప్పించిన తర్వాతే నువ్వు నీ కానుకని ఈ మేలు ముసుగు తల్లికి సమర్పించుకోమలి. అమ్మా, మీ ఆశీర్వాదం వల్ల ఎంతో మందికి మంచి జరిగింది. అలాగే మీరు ఈ బాబుకు కూడా కంటి చూపు వచ్చే విధంగా ఆశీర్వదించండి. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత కానుకగా సమర్పించుకుంటాను. వంశీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ గంగని ఇక్కడి నుంచి పంపించు. లేకపోతే మనిద్దరం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోతాము. త్వరగా. ఎంతమంది జనం ముందు ఎలా పంపించగలను తనని? ఇలాంటి పరిస్థితుల్లో తను వెళ్ళడానికి అంగీకరించదు కదా. ఇప్పుడు మేలి ముసుగు తల్లి అద్భుతం చేసి చూపిస్తారు. అందరూ చెప్పండి, మేలి ముసుగు తల్లికి జై, మేలి ముసుగు తల్లికి జై, మేలి ముసుగు తల్లికి జై. మరమ్మా, మీరు మీ అద్భుతాన్ని చేసి చూపించండి. సెక్యూరిటీ, అమ్మని ఆవిడ రూమ్ లోకి తీసుకువెళ్ళండి. ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు పడిపోయారు ఇవిడ? ఆశీర్వాదం ఎందుకు ఇవ్వట్లేదు? ఏయ్ మూర్ఖురాలా, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళు. అమ్మ నీలాంటి మూర్ఖుల్ని ఎప్పుడూ ఆశీర్వదించదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈరోజు కాస్తలో తప్పించుకున్నావమ్మా. ఒకవేళ ఏమాత్రం పొరపాటు జరిగినా సరే, నేను నిజం చెప్తున్నాను,
మనం ఇద్దరం పూర్తిగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వీళ్ళకి నీ గురించి తెలిసిపోలేదు కదా, నువ్వు జైలు నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చావని, అలాగే నాతో ఇక్కడ నాటకం ఆడుతున్నావని. ప్రిన్స్, ఒకవేళ ఇలా కాదు కదా తను నిన్ను జైలుకి పంపించటానికి. ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళిపోతే అప్పుడు అప్పుడు నేను కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది నిన్ను బయటికి తీసుకురావడానికి. కానీ నాకు జైలుకి వెళ్ళాలని లేదు ప్రిన్స్, నాకు జైలుకి వెళ్ళాలని లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మామ్. ఖచ్చితంగా ఇదంతా జరగడానికి ఆ గంగే కారణమై ఉంటుంది. అక్కడ చతుర్వేది భవనంలో కూడా మనం సంతోషంగా ఉండలేదంటే దానికి కారణం కూడా ఆ గంగే. గంగా 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 ఎలా అనిపిస్తుందంటే ఆ గంగ అసలు సాగర్ కోసం పుట్టినట్టుగా లేదు. తను మనల్ని నాశనం చేయడానికే పుట్టిందనిపిస్తుంది నాకు. మొత్తం సర్వనాశనం చేస్తుంది ఈ గంగ వచ్చి.